హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు మసాలా వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా 2 కప్పుల శనగపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ట్యాప్ వాటర్ కింద పెట్టి 2 సార్లుగా వాష్ చేసుకొని తర్వాత మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. చాలామంది వీటిని ఓవర్ నైట్ కూడా నానబెట్టుకుంటారండి. ఏం అవసరం లేదు, ఒక 3 అవర్స్ నానితే సరిపోతుంది. నేను ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ 9కి 9 గంటలప్పుడు నానబెట్టుకుంటున్నాను. 12 గంటలకి పూర్తిగా నానిపోయాయి. చేతితోనే నలిపి చూస్తే తెలుస్తుంది కదా మీకు కూడా, సగం సగం ముక్కలు అయిపోతున్నాయి. ఇలా నానిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మిక్సీ పట్టించుకోవాలి. ఇందులోకే పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారంని బట్టి వేసుకోండి. నేను అయితే ఇక్కడ ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా తుంపి వేసుకుంటున్నాను. మరీ నున్నగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే వడలు మనకి క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయి. ఈ పిండిని ఇప్పుడు మనము ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, నేను మిక్సీ పట్టేటప్పుడు అల్లము వెల్లుల్లి వేయలేదండి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకొని అలాగే వంట సోడాను కూడా ఒక చిటికెడు వేసుకోవాలి. ఈ పిండిలోకి వేసుకున్న అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్లు, ఉప్పు అంతా కింద నుంచి పై వరకు కలిసేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో సాల్టు, బేకింగ్ సోడా వేయకుండా కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనంలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా చింతపండు వేస్తున్నానండి. చింతపండు వేస్తే ఏ డీప్ ఫ్రైలో అయినా సరే మనం చింతపండు వేస్తే ఆయిల్ని పీల్చుకోదు, అందుకే ఇక్కడ నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కవర్ పైన కొద్దిగా వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఒక్కొక్క వడని ఒత్తుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. శనగపప్పుతో చేసిన మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. అందరికీ నచ్చుతాయి కూడా. నార్మల్గా మన ఇళ్ళల్లో ఎప్పుడు పండగ అంటే ఫస్ట్ వడ పాయసమే కదా చేసుకుంటాం. అప్పుడు ఈ మసాలా వడని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పించుకొని అటువైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని అందులో ఈ వడల్ని వేసుకుంటే ఉన్న ఎక్సెస్ ఆయిల్ని కూడా టిష్యూ పీల్ చేసుకుంటుంది. ఇలాగే మొత్తం పిండిని కూడా చేసుకుంటున్నాను. చూసారు కదా, టేస్టీ మసాలా వడ ప్రిపేర్ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.